చేయడానికి దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు. వాక్య పరిచర్య చేయడానికి దైవ సేవకులు మేరీ ఎవాంజలిస్ట్ గారిని మనం ఆహ్వానించుకుందామండి. ఎవరు అశ్రద్ధగా ఉండొద్దు. ముఖ్యమైన సమయంకి వచ్చి ఉన్నాము. మరి వాక్యాన్ని శ్రద్ధగా విందాము. మరి నా యొక్క సమయాన్ని దైవ సేవకులు మేరీ ఎవాంజలిస్ట్ గారికి అప్పచెప్పడం జరుగుతుంది. వాక్య పఠనం చేయడం. గట్టిగా చెప్పులు కొడదామండి. గట్టిగా చెప్పులు కొడదాం. గట్టిగా గట్టిగా వినపడట్లేదు. గట్టిగా. ఇంతవరకు మనం దేవుని స్తుతించినాం. దేవుడు మాట్లాడే సమయం ఇప్పుడు వస్తుంది కాబట్టి శ్రద్ధగా దేవాక్యం విందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి వందనములు. మరి అల్పురాలను నన్ను మరి ఈ స్థితిలో నిలబెట్టుకున్నటువంటి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి అదేవిధంగా ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించినటువంటి సంఘము, రక్షణ సువార్త పరిచర్యలు మరియు సేవకులు సుధాకరయ్య గారికి, పాశ్రమ గారు మాకెంతో మరి అపారమైన ప్రేమ కలిగినటువంటి పాశ్రమ గారు ఇందిరా గారికి ప్రత్యేకమైన వందనాలండి. దేవునికి స్తోత్రం. మరి నా తోటి వారు అనడానికి మంచిది కాదు, నాకంటే గొప్ప సేవకురాండ్లు ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు పేరు పేరున. దేవునికి స్తోత్రం. మరి కూడి చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవునికి మహిమ. మరి యానివర్సరీ జరిపించుకుంటున్నాం మీకు. మరి దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండును గాక. మరి యొక్క గడిచిన సంవత్సరం నన్ను ఎంతమంది చూశారు? మీ సంఘానికి వచ్చే నేను కొత్తగా ఏమి రాలా. మంచిది, గుర్తుపట్టారా? దేవుడికి స్తోత్రం. ఒక మాట చదువుకొని వాక్యంలోకి వెళ్దాం. వాక్య ధ్యానానికి వెళ్ళే ముందు మరి మీ యొక్క యానివర్సరీ జరిపించుకుంటున్నాం మీకు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ప్రభు కన్నులు మీ మీద, మీ సంఘం మీద, మీ కుటుంబాల మీద, మీకు కలిగిన అంతటి మీద ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను చదువుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 14-15 వచనం చదువుకుందాం. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండును. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయాతైర పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. వాక్యమైన దేవా, మీకు వందనములు. మీ వాక్యము మమ్మల్ని బ్రతికించేది, మాకు మార్గం చూపించేది, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించేదయ్యా. ఏ తల్లి ఏ ఒక్క మనసుతో తలంపుతో ఈ స్థలానికి వచ్చి ఉన్నదో దేవా, మీ చిత్తము మీ యొక్క మాటల చేత సంతృప్తిగా నింపి నడిపించండి అయ్యా. నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు అయ్యా. నా మాటలు ఎవరిని మీ వైపు ప్రభావితం చేయలేవు నాయనా. మీరే మాట్లాడి అయ్యా మీ నామమునకి మహిమ పొందుకోమని, సమస్తంలో మీ కృప నాకు మాకు తోడుగుంచమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగివేడి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొకసారి అందరికీ కూడా శుభాభివందనాలు. కల్వరి ప్రార్థన శక్తి మందిరం పరవాణి తరపు నుంచి మరి మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు. చదవబడిన లేఖన భాగం మనం చూసినట్లయితే ఎవరు కనపడుతున్నారండి? ఇక్కడ లూదియా కనబడుతుంది. మీ సంఘంలో లూదియా కనబడట్లా నాకు. వెళ్ళారా? ఇంటికి వెళ్ళిపోయారా? ఒకరు ఉండేవాళ్ళు లూదియా అని లాస్ట్ ఇయర్ నేను చూసాను. అందుకనే మీ సంఘంలో లూదియా కనబడట్లేదు అన్న. మంచిది, దేవునికి మహిమ. లూదియా మరి యొక్క స్త్రీల యానివర్సరీ కాబట్టి మరి ప్రకటించే స్త్రీలు కావాలి కదా, గొప్ప స్త్రీలు కావాలని కీర్తన గ్రంథంలో చదువుకున్నాం. కాబట్టి మనము ఈ యొక్క స్త్రీల గురించి కొన్ని మాటలు నేర్చుకున్నాం. ఎందుకని స్త్రీనే చెప్తున్నాను, ఇది స్త్రీల యానివర్సరీ. అది కాకుండా
కుటుంబం కట్టబడాలన్నా పెరిగివేయబడాలన్నా ఒక స్త్రీ వశమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును కాక. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న ఈ 2 వచ్చిన భాగాల్లో ఆమెలో ఉన్నటువంటి ఆత్మీయ అనుభవాలను మనం నేర్చుకుందాం ప్రభు సహాయం నుంచి. లూదియా మొదటి మాటగా చూస్తే దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. మొదటి మాటగా చూస్తే దైవ భక్తి అంటే ఏంటి? అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. సుమారు మరి లాస్ట్ ఇయర్ కూడా నేను ఇదే మాట చెప్పా. మీకు ఎంతమంది గుర్తుందో? ఇదే మాట అంటే ఇది కాదు, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ మాట చదువుతుంటే ఆ సంవత్సరం ఆ మాట గుర్తొచ్చింది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అని అక్కడ ధ్యానించుకున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే దైవ భక్తి ఏంటి? ఆ దైవ భక్తి, అసలు దైవ భక్తి కలిగిన స్త్రీకి ఉండవలసినటువంటి లక్షణములు ఏంటో పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకున్నాము. బైబిల్ గ్రంథంలో నుంచి యాకోబు పత్రికలో 1వ అధ్యాయము అసలు దైవ భక్తి అంటే ఏంటో దేవుడు మనకి సిద్ధపరిచిన మాటలు కొన్ని నేర్చుకున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలాంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులో పరమశించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే చాలమ్మ. దేవునికి స్తోత్రం. ఇక్కడ తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలాంకమైన భక్తి ఏదనగా అసలు దైవభక్తి అంటే ఏంటో ఇక్కడ భక్తుడు మనకి రాసి ఉంచారండి. మనం అనుకుంటాం మందిరానికి వెళ్తున్నాముగా, మానక మందిరానికి వెళ్తున్నాం, మానక దశమ భాగాలు ఇస్తున్నాం, మానక ప్రార్థన చేస్తున్నాం, ఇదే దైవభక్తి అనుకుంటాం. ఇంకా ప్రభు ఇష్టపడే దైవభక్తి ఏంటంటే ఇక్కడ స్పష్టంగా మనం చూస్తున్నాము. ఎవరిని ప్రేమించాలి, ఎవరిని ఆదరించాలంటే దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరమశించుటయు. ఇది ఎంతమంది చేస్తారండి? చాలా తక్కువ కదా. ఒక విందు జరుగు ఇంటికి, ఒక పెళ్ళికైనా కానీ పుట్టినరోజులు ఆయా ఫంక్షన్లకి వెళ్ళినట్లుగా ఒకరు చనిపోతే వెళ్తున్నారా? వెళ్ళరు. మేము వెళ్ళకూడదండి, అనేకమైన కారణాలు వెతుక్కుంటారు. మేము వెళ్ళకూడదండి, లేదంటే ఏదన్నా సాకులు వెతుక్కుంటూ ఉంటారు. ఏం చేస్తారు? మేము వెళ్ళకూడదు, లేదా ఏదో ఒక అడ్డు కారణాన్ని మనం వెతుక్కుంటాం. కానీ దేవుడు సెలవిస్తుంది ఏంటంటే జన్మదినము కంటే మరణ దినమే మేలు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి వారిని మనము పరామర్శించాలి, బలపరచాలి, ధైర్యపరచాలి, ఓదార్చాలి. వారి ఇబ్బందులలో వారికి తోడుగా నిలబడాలి. అదే భక్తి, అదే దేవుడు ఇష్టపడేటువంటి భక్తి. ఇంకా చూసినట్లయితే అక్కడే ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఈ లోకంలో ఏముందండి? మంచి ఉంది, చెడు ఉంది. మనము ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించుకోవాలి. దేన్నైనా సరే దానికి మించి మనం ఎక్కువ ఆశించినా దాన్ని మనం అనుభవించలేము. మన పితరులు ఇశ్రాయేలు ప్రజలు అనేకమైన కోరికలు కోరారండి. ఆహారం కొరకు అనేకమైన సార్లు మోషే మీద సనుగున్నారు. దేవుడు ఎందుకు మమ్మల్ని ఈ పరిస్థితిలో ఈ అరణ్యంలో నడిపిస్తున్నారని విసుక్కున్నారు, సనుక్కున్నారు. కానీ దేవుడు వారికి ఆహారం ఇచ్చి ఉన్నారు. వారి ఆహారం వారు నోళ్ళలో ఉండగానే వారు చెప్పాలి చనిపోయారు. వారి ఆహారం వారి నోళ్ళలో ఉండగానే వారు ప్రాణం విడిచారు. తిని తృప్తి పొందారా? ఎంజాయ్ చేశారా? ఆశించిన దాన్ని వారు అనుభవించారా? అనుభవించలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు అనుభవించగలమంటే కేవలం అది దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటేనే. దేవుని కృప లేనిదే మనము ఏమాత్రం కూడా అల్పులము కాదు. ఈరోజు ఇక్కడ ఉన్నానంటే నేను దేవుని కృపే. ఎందుకంటే గడిచిన వారం అంతా కూడా హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం ఈ క్లైమేట్ మారింది కదా, మరి అందువల్ల కొంచెం బలహీనంగా ఉన్నాను. కానీ కేవలం ప్రభు కృపను బట్టి ఈరోజు ఈ స్థితిలో ఇక్కడ ప్రభు నిలబెట్టుకున్నారు. సమస్త మహిమ దేవునికి చెల్లును గాక. ఆమె
ఈ లోకంలో అనేకమైన మాలిన్యాలు ఉంటాయి. నేత్రాశ, శరీరాశ, శరీర కోరికలు, అనేకమైన చూసింది కావాలి అని మన హృదయ తలంపులు అనేకమైనవి మనకి ఈ లోకంలో కనబడతాయి. కానీ మనం ఏం చేయాలంటే ఇహలోక మాలిన్యము మనం కంటకుండా ఉంటే అది దేవుడు ఇష్టపడేటువంటి దైవభక్తి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మరొక వచ్చిన భాగంలో చూద్దాము. 1 తిమోతికి రాసినటువంటి అపోస్తలుడైన పౌలు 1 తిమోతికి రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ ఇంకా స్పష్టంగా భక్తుడు చెప్తున్నాడు, దైవభక్తి గల వారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకునేవలెను. చాలండి, దేవునికి స్తోత్రం. దైవభక్తి ఇప్పుడు సాధారణంగా ఒకరు భక్తి కలిగి ఉన్నవారు అనుకోండి, లేని వారికి ఎవరైనా వస్త్రధారణ సరిగ్గా లేదు, లేదంటే వారి ప్రవర్తన సరిగ్గా లేదు. ఎందుకంటే దేవుని మందిరంలో మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరికైనా చెప్పామనుకోండి, వారు తీసుకుంటారా? మాటలు తీసుకోవడానికి ఇష్టపడరు. చాలా తక్కువ మంది చెప్పేవాళ్ళు, వెళ్ళమ్మా నీది నువ్వు చూసుకో. ఇక్కడ మనకు మనం చెప్పుకునడం కంటే దైవ భక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా చెప్పుకుంటున్నాం, దానికి తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. మేకప్ల చేత, హెయిర్ స్టైల్ చేత బ్యూటీ పార్లర్లు బాగా బ్రతుకుతున్నారండి ఈ దేశంలో. ఎక్కువ జీతాలు ఏంటి? ఎందుకని? సాధారణంగా మన వాళ్ళు ఉండటం వల్ల బ్యూటీషియన్లో చాలా మంది చాలా గొప్పగా బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. కానీ ప్రభు అంగీకరించేది కాదు అది. ప్రభు అంగీకరించే భక్తి ఏంటిది? ఇక్కడ చదువుకున్నాం. ఎలా అలంకరించుకోవాలి? మ్యాచింగ్ గాజులు, మ్యాచింగ్ చోలీలు, మ్యాచింగ్ కాదు. ఎలా అలంకరించుకోవాలి? ప్రార్థనతో, సహవాసంతో, మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా జీవించాలి, ఎలా మనల్ని మనము అలంకరించుకోవాలంటే దైవ సక్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. దేవునికి స్తోత్రం. మనం సత్క్రియలు, మంచి క్రియలు, మంచి పనులు చేయాలి. ఆటోమేటిక్గా మనకి అలవాడుతుంది. మనం చేయడం పూనుకుంటే ప్రభు మనం నిలబడితే ఆయన మనలో వాడుకుంటాడు. మనం కేవలం ముందుకు రావాలి. మనం విడవలసినవి విడిచి మనం అలంకరించుకోవాలని ఆశ ఉంది, కానీ అలంకరించుకోలేకపోతున్నాను అనుకుంటే కుదరదు. మనం ఆశపడితే ఆశపడిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క 1 తిమోతి పత్రికలోని 4వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఎప్పటి జీవ విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానములతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ బ్రతికి ఉన్నంతసేపే కాదు, చనిపోతే మనం గురి, మన నిరీక్షణ ఏంటండి? మనం ఇప్పుడు చనిపోతే ఎక్కడికి వెళ్తామని మన గురి? పరలోకం వెళ్తామనేనా మన విశ్వాసము, మన గురి, మన ఆశ, మన కోరిక, మన తృష్ణ అంతా కూడా పరలోకం వెళ్ళాలని. ఎవరు కూడా ఎంత పాపి అయినా కానీ నేను నరకానికి వెళ్ళాలి అని అనుకోరండి. ఇక్కడ చూడండి, ఇహలోకమందు కానీ పరమందు కానీ రాబో జీవమందు కానీ అన్నిటిలో కేవలం ఒకటే, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కొంచెం మట్టుకే కావాల్సిందే కోరుకుంటున్నారు. ఎక్కువ శాతం 99% ఈ లోకంలోనే కావాలని కోరుకుంటున్నారు. స్థిరమైనది నిత్య జీవము, మరి పరమందు ఉన్నది, అది పర్మనెంట్గా ఉండేది ఎవరు ఇష్టపడట్లా. వాక్యం సెలవిస్తుంది, ఇహ లోకం అనేది కొంచెం మట్టికే. చూద్దాం, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరము కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రయోజనకరమైనది, ఉత్తమమైనది ఎంచుకుంటే ప్రభు
రాకడలో, ఆ జీవంలో ఎత్తబడే వారిగా మనం ఉంటాం. ఆయన రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో ఉంటాం. ఆయన యందు మనము నిలవబడటానికి అర్హులుగా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటు దైవభక్తి కలగాలని ప్రభు మన నుంచి ఆశిస్తున్నాడు. ప్రభు రాకడ ఆలస్యం అవుతుందంటే ఇంకా ఇంకా మారవలసిన వారు అనేక మంది ఉన్నారు. ఇంకాను ఈ లోక మాలిన్యం అంటించుకుంటున్నారు తప్ప ఈ లోక మాలిన్యం నుంచి ప్రయోజనకరమైనది ఎంచుకునేవారు చాలా బహు తక్కువ మందిగా ఉన్నారు. ఇంకా కొంచెం ముందు చూస్తే దైవభక్తి ఈ యొక్క తిమోతి పత్రికలోని అపోస్తులైన పౌలు గారు స్త్రీలకి ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడండి. చూద్దాం 6వ అధ్యాయము 6వ వచనం. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. చాలమ్మ, దేవునికి స్తోత్రం. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. మనం ఏ పనైనా చేయాలంటే లాభం ఆశిస్తారా లేదా? ఏదో ఒకటి. ఇప్పుడు ధనమందే కాదు, ఇంకా భవిష్యత్తులో ఉపయోగపడేదే కాదు, ఏదైనా ఏ పని ఈ ప్రయోజనం ఏంటి, దీనివల్ల యూజ్ ఏంటి, దీనివల్ల మనకి ఏం ప్రతిఫలము లభిస్తుందని మనము 1-2 సార్లు ఆలోచిస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దైవభక్తి విషయంలో మనము గొప్ప లాభసాధకంగా ఎంచి దైవభక్తి కలిగిన వారిగా మనం ఉంటే ప్రభు యొక్క పనిలో వాడబడతాం. ప్రభు రాకడ సమయంలో ఎత్తబడతాం. ఈ లూదియా ఏం చేస్తుందంటే, మనం అపోస్తుల కార్యాలకు వచ్చేద్దాం. 3 మాటలు నేర్చుకుందాం ఈ లూదియా నుంచి. మొదటి మాట ఏం చేస్తుందండి ఈ లూదియా? 16వ అధ్యాయంకి వచ్చేయండి. దైవభక్తి కలిగిన స్త్రీ. ఒక నిమిషం అండి. లూదియా దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండును. వినడం అంటే ఎంతమందికి ఇష్టం? వినడం అంటే ఎంతమందికి ఇష్టం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పేటప్పుడు వింటే చాలా ఆశీర్వాదము, విశ్వాసము. చదువుకునే పిల్లలు, మరి అన్ని పాప ఉంది కదా, చదువుకునే పిల్లలకి ఇంకా రెట్టింపు. ఎందుకంటే టీచర్ చెప్పినప్పుడు విన్నారనుకోండి, మరి ఆ యొక్క సబ్జెక్టు ఆమె చెప్పినప్పుడు వింటే ఏం చేయగలదు? ఎగ్జామ్లో సంవత్సరం అంతా చదివింది ఒకేసారి రాయాలి. ఈ వారము చెప్పింది వచ్చే వారం అడిగితే చెప్పలేరు. కానీ చదువుకునే పిల్లలకి టార్గెట్ ఏంటంటే వారం అడగరు, సంవత్సరం అంతా చదవాలి, సంవత్సరంలో ఒకసారి రాయాలి ఎగ్జామ్. ఆ ఎగ్జామ్లో పాస్ అవుతే మరొక నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు. ఇప్పుడు ఉదాహరణకు ఆమె చదివినవి అక్కడ రాకపోవచ్చు ప్రశ్నాపత్రంలో. తర్వాత ఆమె విన్నదనుకోండి, వినిన దాన్ని బట్టి ఊహించి రాయగలిగేటువంటి శక్తి ఆమెకు వస్తుంది. ఎప్పుడు ఆ ప్రశ్నకి తగినటువంటి టీచర్ చెప్పినప్పుడు ఆ సబ్జెక్ట్ విందనుకో. అలాగే ఇక్కడ స్త్రీ ఏం చేస్తుందంటే, ఆమె ఊదా రంగు పొడి అమ్ముకుంటున్న స్త్రీయే, కానీ ఇక్కడ ఏం చేస్తుంది? ముందుగా ఆమె వినుచుండు స్త్రీగా ఉంది. లూదియా వింటుందండి. ఎలాంటి మాటలు వినాలి? మనమైతే ఇక్కడ ఉన్నాం, కానీ మనం గ్రామాల్లోకి వెళ్దాం ఒకసారి. ఇండియాని గుర్తు చేసుకోండి. ఆ పక్కన ఈ పక్కన గొడవలు అనుకోండి, చెవులు లెక్కబొడిచి మరి వాళ్ళు గొడవ ఆడుకునేది కొంచెమైనా కానీ వీళ్ళు దానికి ఒక 5-6 మాటలు కల్పించి ఎన్న వాళ్ళు ఏం చేస్తారంటే, తెల్లారినప్పటికి వాళ్ళ ఇంట్లో గొడవ సర్దుమనిపోయి సమాధాన పడిపోయి అది ప్రేమ కలిగి ఉంటారు ఆ భార్య భర్తలు. కానీ ఇరుపక్కల కుటుంబాలు ఏం చేస్తాయండి? అర్రలు చేతి తాగొచ్చి కొట్టేసాడు, లేదంటే ఆమె ఆ భర్తను ఎదిరిగించింది అని. కొత్తగా వింటున్నారా? గ్రామాల్లో ఇలాంటివి ఏమీ వినలేదు మీరు? దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎలాంటి మాటలు వినాలో పరిశుద్ధ గ్రంథంలోని ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలోకి వచ్చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు పత్రిక. నా ప్రియ సహోదరులారా, 1వ అధ్యాయము 19వ వచనం అమ్మా. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఏ కేటగిరీలో ఉన్నారో మీకే తెలిసిపోతాయి.
కోపించడానికి నిదానంగా ఉన్నారా? మాట్లాడడానికి నిదానంగా ఉన్నారా? పరిగెత్తుతానికి వేగురుపాటు కలిగి ఉన్నారా? చూద్దాం. కోపించుటకు వినుటకు ఏం చేయాలండి? వేగురుపాటు కలిగి వినాలి. అలాని లోకవార్తలు వినడం కాదు, దేవుని గురించిన మాటలే వినాలి. మనకి ఉపయోగకరమైన మాటలే వినాలి. మనకి ప్రయోజనము, మనకి లాభము, ఈ మాట వింటే మనకి ఏదైనా ఉపయోగము అనుకున్న మాటలే మనం వినాలి. మనం కాంది మనం వినకూడదు. మళ్ళీ ఇప్పుడు మనం కాని దాంట్లో మనం తలదూర్చామనుకోండి, దారెండ పోయే కుక్క చెవులు పట్టుకున్నట్టే. కుక్క చెవులు పట్టుకుంటే ఏమవుతుంది? కాటేస్తుంది. ఇది కొత్త మాట కాదు, సామెతల్లో ఉంటుంది. మనము దారెండ పోయే కుక్క చెవులు పట్టుకుంటే అది మనల్ని కాటు వేయగలదు. కాబట్టి మనం కాని గొడవలో మనం తలదూర్చామనుకోండి, పెద్దలు అంటారు, ఒక నాడు ఉంది కదా, ఒక సామెత, దారిన పోయేదాన్ని నెత్తి మీద వేసుకున్నట్టు. యాక్షన్ చేస్తున్నాక చెప్పలేకపోతున్నారు. దారిన పోయిందాన్ని నెత్తి మీద వేసుకున్నట్టు అయిపోతుంది. కానీ మాటలు వింటే, కానీ దేవుని మాటలు వింటే మన హృదయము, మన కుటుంబము సంతోషంగా ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, క్షేమం ఉంటుంది. ఆయన కృప మనకు తోడుకుంటుందండి. ఇక్కడ వినుటకు వేగిరిపాటు కలిగి ఉండాలి, మాట్లాడుటకు నిదానించి వారుగాను, కోపించుటకు, కోపం స్త్రీలకి సహజంగా వచ్చేది. కోపము ఎందుకంటే మాట అంటే సహించలేరు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, కోపపడు కానీ పాపము చేయకూడదు. కోపం వస్తుందని ప్రభువుకు తెలుసు. ప్రభుయేగా మనల్ని సృష్టించింది. కానీ ఏం చేయమన్నాడు ప్రభు? కోపపడుడి కానీ పాపము చేయకూడి. అంటే ఆ పాపం అంటే చాలామంది ఏంటంటే, పాపం అంటే ఏదో కాదండి, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ యొక్క కోపంలో ఏం చేస్తారంటే, నోటి నుంచి ఏ మాటలు వస్తాయి? చెడు మాటలు, దుర్భాష, బూతు మాటలు, కాని మాటలు. ఇంకా ఆ యొక్క కోపంలో ఏం మాట్లాడతారో ఆ మాట్లాడే వ్యక్తికే తెలియదు. తర్వాత సమాధానం పడినప్పుడు సారీ అండి కోపంలో అనేసానని అంటారు. కానీ ప్రతి మాట పరమందు లిఖింపబడి ఉంటాయి. ఒక దినాన తీర్పు ఉంటుంది. మనం ఏది విత్తితే ఆ పంటని కోస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మనము వినుటకే ఎదురుపాటు కలిగి ఉండాలి, నిదానించి మాట్లాడాలి. మనము అవసరమైతేనే జ్ఞానం కలిగి నోరు తెరవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా కొంచెం ముందుకు చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి ఎఫెసీ పత్రికలో కొన్ని మాటలు చూద్దాం. ఎఫెసీలకు 4వ అధ్యాయము 29వ వచనం. ఇటువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మన మాటలు ఎలా ఉండాలి? మన మాటలు ఎదుటి వారికి నొప్పి కలిగించే విధంగా ఉండకూడదు. మన ఒక పరిశుద్ధ గ్రంథము మనకి సెలవిస్తుంది, మనము దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది ఏంటంటే, మనం అనుకూల వచనములే మాట్లాడాలి. ఇతరులతో మాట్లాడినప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడాలి? దుర్భాష ఏది మన నోటంట రాకూడదు. క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములే పలుకుడి, కానీ దుర్భాష ఏది మీరు మాట్లాడకూడదు. అవసరమును బట్టి, అక్కడ అవసరమును బట్టి మాట్లాడాలి, మళ్ళీ అధికంగా కూడా మాట్లాడకూడదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం వినడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నోరు చాలా ఘోరమైనటువంటి పాప ప్రపంచం ఎక్కడుందంటే మన నాలుక వశమని భక్తుడు సెలవిస్తున్నాడు. మన నోటిని భద్రంగా కాచుకోవాలి, మన నాలుకను భద్రంగా కాచుకోవాలి. ఎప్పుడైతే కాచుకుంటామో అప్పుడు వినడానికి ఇష్టపడతాం. ఎప్పుడు మనమే మాట్లాడేసి ఎదుటి వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోతే ఎలాగా? వినాలంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మన నోటిని
మనం భద్రంగా కాచుకోవాలి. దేవునికి స్తోత్రం. మరొక మాట చూద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో, రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. దేవునికి స్తోత్రం. నేను ప్రారంభంలో చెప్పాను కదా ఎలాంటి మాటలు వినాలో. ఇక్కడ ఆన్సర్ దొరికింది చూడండి. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలనే కలుగును. దేవునికి స్తోత్రం. లూదియా ఏమి వింటుందండి? దేవుని మాటలు వింది. పరిశుద్ధ గ్రంథంలో స్థానాన్ని సంపాదించుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము వింటున్న మాటలు మన హృదయం అనే పలక మీద రాసుకున్నాం అనుకోండి, ప్రభు యొక్క జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడతాయి. ఈ పరిశుద్ధ గ్రంథం అయిపోయింది కదా, రాసేసారు, మనకి ఇచ్చేసారు మన పితరులు, మన యొక్క నాయకులు, ప్రవక్తలు, రాజులు, ప్రభు ఏర్పరచుకున్న నాయక సమూహము, దేవుని జనాంగం అంతా కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రభు రాసించి మనకి ఉచితంగా ఇచ్చి ఉన్నారు. అందరి చేతుల్లో పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాల్లో మన పేర్లు రావాలన్నా రావు. ఇది ఇక్కడతో సమాప్తం అయిపోయింది. కానీ ప్రభు రాకడలో ఆయన యందు జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడాలంటే మనం ఏం చేయాలి? దేవుని మాటలు వినాలి. దేవునికి స్తోత్రం. లూదియా మరి చక్కటి దేవుని యొక్క సేవకుడైన పౌలు గారు చెప్పు మాటలు వింటుందండి. అపోస్తుల కార్యంలోకి వచ్చేద్దాం. ఇప్పటికి 2 మాటలు అయినాయి కదా. అపోస్తుల కార్యంలోకి వద్దాం. 16వ అధ్యాయము తర్వాత నుంచి చదువుకుందాం. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుయాతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పు నా మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరెంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. దేవునికి స్తోత్రం. చదువుకున్న మాటలు. ఈమె ఎక్కడ ఉందండి? తుయాతైర పట్టణస్థురాలు. కానీ నదీ తీరంలో ఈమె ప్రార్థన జరుగుతుంది అనుకుని అక్కడ పౌలు గారు చెప్పే మాటలు ఉంది. తుయాతైర పట్టణము బహుఘోర పాపంతో నిండిపోయిన పట్టణము. ప్రకటన గ్రంథంలో ఆ తుయాతైర సంఘం గురించి భక్తుడైన యోహాను గారు పద్మాసు దీపంలో పరవశుడైపోయి రాశారు సంఘాల గురించి. అక్కడ తుయాతైర సంఘము బహుఘోరంగా ఉంది. కానీ అట్టి సంఘంలో నుంచి వచ్చిన ఈమె ప్రత్యేకింపబడింది. తర్వాత మాటలు చూద్దాము. ఆమె తుయాతైర పట్టణస్థురాలు. ఆమె నేను ప్రభువునందు 15వ వచనం చదువు. ఆమె ఇంటి వారును బాప్తిస్ము పొందినప్పుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్ము పొందినప్పుడు అంటే కుటుంబాన్ని రక్షించుకుందండి. కుటుంబాన్ని రక్షించుకునే స్త్రీగా ఉంది. దేవునికి స్తోత్రం. ఎంతమంది కుటుంబాన్ని రక్షించుకోగలుగుతున్నారు? మాకు మేముగా రక్షించుకుంటే చాలే అన్నట్లుగానే ఉంటున్నారు. కుటుంబంలో రక్షణ అనేది చాలా కరువైనటువంటి దినాలు మనం చూస్తున్నాం. చాలామంది కుటుంబాల్లో కుటుంబ సమేతంగా రక్షణ పొందిన వారు ఉన్నారండి. కుటుంబం అంతా కూడా ఏదో భర్త, భార్య, పిల్లలు కాదు, కుటుంబం అంటే మొత్తం రావాలి. కుటుంబం అంతా కూడా రక్షణ పొందిన వారు లేరు. ఇక్కడ లూదియా అంటుంది ఆమెయు ఆమె ఇంటి వారు రక్షణలోనికి వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనము రక్షింపబడాలంటే ఏం చేయాలంటే ఆయన యందు మనము విని ఉన్న మాటలు ఆచరణలో పెట్టాలి. దేవునికి స్తోత్రం. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, స్తోత్రం. నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా.
అయితే మనము కుటుంబాలుగా రక్షింపబడాలి. బైబిల్ గ్రంథంలో అనేక మంది కుటుంబాలని రక్షించుకున్నారండి. రాహాబు వేశ్య, మీరు ఒక పాట పాడారు కదా, ఆ పాటలో ఉన్నారు, స్త్రీలందరూ ఉన్నారు ఇంచుమించు. చాలా మట్టుకి ఇంచుమించు అంటే చాలా మట్టుకి రాహాబు వలె విశ్వాసంలో చక్కగా రాహాబు వేసి తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఆమె వేసి ప్రభు గురించి ఆమెకు తెలీదు, కానీ ఆమె విని ప్రభువుని గురించి విని ఆమె కుటుంబాన్ని రక్షించుకుంది. అనేక మంది కుటుంబాలని రక్షించుకున్నారు. విని విడిచిపెట్టేవారుగా కాక కుటుంబాలని రక్షించుకోవాలి. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. నాకు ఇచ్చిన సమయం కళ్ళు మూసుకెళ్ళి తెచ్చేలోపు అయిపోయినట్టుంది. కొంచెం ముందుకు వెళ్దాం. కీర్తనలు 118వ కీర్తన, 118వ కీర్తన ఒక మాట చదువుదాం. 15వ వచనం. నీతిమంతుల గుడారములను రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. చాలమ్మా, చాలు, ఈ మాట చాలు. నీతిమంతుల గుడారంలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును. మన కుటుంబాల్లో మరి యొక్క రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం ఎప్పుడు వినబడుతుంది? మన కుటుంబం అంతా కూడా రక్షింపబడితేనే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క రక్షణ సువార్త పరిచర్య అంతా కూడా రక్షణ సునాదం వినబడాలంటే ఏం చేయాలి? మీ సేవకులు చెప్పినప్పుడు మీరు విని వాక్యానుసారంగా మీ తప్పులను, మీ పాపాలను పశ్చాత్తాపడి ప్రభువే నా సొంత రక్షకుడు అని అంగీకరించి మీరు తెలుసుకున్న రుచి మరొకరికి చూపించాలి. సాధారణంగా ఏంటంటే ఎక్కడ లేని సిగ్గు, భయము ఎవరికి ఉంటుందంటే దేవుని పిల్లలకే ఉంటుంది. ఏమని? దేవుని గురించి చెప్పడానికి ఇష్టపడరు. ఏదో పలానా షాపింగ్లో మాలియాలో అందరికి వాడుక కాబట్టి ఆ పేరు ఎత్తాడు. అయితే ఏదైనా ఆఫర్ అనుకోండి, అక్కడ అందరినీ చెప్పేస్తాం. ఏదో డ్రెస్సులు 10కి 4, లేదా వాచీలు అని, సెంట్లు అని, ఇంకా ఒగేరా మనకు అవసరమైనవి ఏమైనా అది ఆ యొక్క షాప్ వాడికి అడ్వర్టైజ్మెంట్ ఫ్రీ. ఒకళ్ళు కొనుక్కున్నారనుకోండి, మన ఆ షాపులో బాగున్నాయి, క్వాలిటీ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, రండి అని తెలిసిన వాళ్ళందరికీ చెప్పేస్తాం. కానీ ఈరోజు మందిరానికి వెళ్ళా, మందిరంలో పలానా వ్యక్తి గురించి దేవుడు నాతో మాట్లాడారు అని చెప్పగలరా? చెప్పరు. సిగ్గు. ఏమనుకుంటారో అది పోవాలి మొదట. ఇక లూదియా తను విని తన కుటుంబాన్ని రక్షించుకుంది. ప్రియ దేవుని జనాంగమా, విన్న మనం రక్షణలోనికి నడిపింపబడాలి. మన కుటుంబాలు రక్షణలోనికి నడిపింపబడాలి. అప్పుడే మన కుటుంబంలో రక్షణ సునాదం వినబడుతుంది. రక్షణ సునాదం. ఎడుతూ ఉసూరుమంటూ కుటుంబంలో కొరతలతో, కొదవులతో, బలహీనతతో, అనారోగ్యాలతో ఉంటే సంతోషం ఉంటుందండి? ఎప్పుడు సంతోషం ఉంటుందంటే నీతిమంతుల గుడారములలో రక్షణ గురించి ఉత్సాహ సునాదం వినబడినప్పుడు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ యొక్క మరి రక్షణ పొందుకుంటే ఇటువంటి రక్షణ సునాదం మన కుటుంబాలు వినపడుతుంది. అపోస్తుల కార్యంలోకి వచ్చేద్దాం త్వరగా. ప్రభువునందు విశ్వాసం కలదని 15వ వచనము 2వ భాగం చదువుతున్నాను. ప్రభువునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. దేవునికి స్తోత్రం. ఈ యొక్క లూదియా ఎవరిని బలవంతం చేస్తుంది? పౌలు గారిని. కరెక్ట్గానే ఉన్నారు. దేవునికి స్తోత్రం. పౌలు గారిని బలవంతం చేస్తుంది. ఈమె ఎందుకు బలవంతం చేస్తుంది? ప్రభువునందు విశ్వాసము కలదాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. దేవునికి స్తోత్రం. సేవకులు ఎవరైనా మందిరానికి రాపోయారు అనుకోండి, అమ్మ రాలేదేంటని, పోనీ బాగాలేదన్నారు, మనం ప్రార్థన చేయడానికి వస్తాము అంటే ఎంతమంది ఆహ్వానిస్తున్నారు? చాలా తక్కువ మంది ఆహ్వానిస్తారు. మీరు ఆహ్వానిస్తున్నారా మీ సేవకుల్ని? ఆహ్వానిస్తున్నారా? ఫోన్లే, మీరు చాలా మంచివాళ్ళు. చాలామంది ఏంటంటే లేదండి, అక్కడ లేవండి, ఇక్కడ లేవండి, అక్కడ ఉన్నామండి, ఇక్కడ ఉన్నామండి, ఇంటి దగ్గర లేవండి, కారణాలు చెప్పేవారు కూడా ఉంటారు. ఎందుకంటే మేము ఆ ఫీల్డ్లోంచి ఉన్నాము కాబట్టి చెప్తున్నా వాస్తవం. ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులు వస్తే మనకు ఆశీర్వాదము. వారు ఏది ఆశించినారు? ప్రభు ఎప్పుడు ఎవరికి ఏమవ్వాలో ఆయనకు తెలుసు.
వాళ్ళని పోషించేది ఎవరు? ప్రభు పోషిస్తాడండి. ప్రభు పని కొరకు నిలబడతారు. సేవ చేయడం అంటే మాటలు కాదు. సేవకుడు వస్తున్నాడంటే ఏదో మన నుంచి ఆశించి వస్తున్నాడు అనుకోకూడదు. సేవకుడు వచ్చి వెళ్ళడం మనకు దీవెన. ఆయన ప్రార్థన చేసి వెళ్ళడం, ఆయన పాద దుమ్ము దులిపి వెళ్ళడం మనకు దీవెన. ఇక్కడ పౌలు గారిని ఏం చేస్తుంది? రమ్మని అడగల, బలవంతం చేస్తుంది. పాత నిబంధనల గ్రంథంలో కూడా ఒకసారి బలవంతం చేస్తుంది. సేవకురాలు చెప్పకూడదు, మీరు చెప్పాలి. మంచిది మంచిది, దేవునికి స్తోత్రం. ప్రభు చిత్తమైతే మళ్ళీ ఒక సంవత్సరం మీకు ఏదైనా బహుమతి ఇస్తాడు. గనురాలైన స్త్రీ, రాజుల గ్రామంలోకి వచ్చేద్దాం. గనురాలైన స్త్రీ గురించి చదువుకొని ఒక ముగింపులోకి వెళ్ళిపోదాము. నాకు ఇవ్వబడినటువంటి సమయం అయిపోయింది, అరగంట అన్నారు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం ముగింపులోకి తీసుకొచ్చేస్తున్నాను. ఒక దినమందు ఎలీషా షునేమి పట్టణంలోకి పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనములకు రమ్మని అతన్ని బలవంతం చేసెను కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చాను. చాలా దేవునికి స్తోత్రం. ఈ రోజు నుంచి రమ్మని పిలిచేరే మీరు ఇక్కడి నుంచి మీ అమ్మగారిని మీ అయ్యగారిని బలవంతం చేయాలి. మా ఇంట్లోకి రండి. సేవకుడి పట్ల ప్రేమ కలిగి మీరు ఉండాలి. మీకు రహస్యం చెప్పనా? సేవకుడి ఇల్లు, సేవకుడు సంతోషంగా ఉన్నారనుకోండి, మీరు సంతోషంగా ఉంటారు. ఎందుకని? భారం కలిగి మీ కొరకు ప్రార్థన చేస్తారండి, ప్రభు దగ్గర మొరపెడతారు. అందుకని బలవంతం చేయాలి. ఈ సీక్రెట్ ఎవరికి తెలిసింది? గనురాలైన స్త్రీకి తెలిసింది. కట్టమని ఆయన అడగల, నాకు ఏమైనా గది కట్టండి, నాకు భోజనం పెట్టండి అని ఇక్కడ ఎలీషా గారు ఆమె అడగలేదు. చూస్తున్నాం కదా, ఆమె తన భర్తను అడుగుతుంది. మన ఊరు వచ్చి వెళ్ళి ఆయన దైవభక్తి కలిగిన సేవకుడు, మనం ఇల్లు కడదామండి అని ఒక చక్కటి గదిని కట్టి బల్ల పీట దీపస్తంభం నిత్య అవసరాలన్నీ కూడా చూసుకుంది. గనురాలైన స్త్రీగా పేరు పొందుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె పేరు లేవనప్పటికీ కూడా షునేమి పట్టణస్తురాలు, పట్టణానికే పేరు వచ్చేసింది ఆమె ద్వారా. మన ద్వారా మన సంఘానికి పేరు రావాలి, మన కుటుంబానికి పేరు రావాలి, మన గ్రామానికి పేరు రావాలి, మనం కలిగిన అంతటికి పేరు గుర్తింపు రావాలి. ఎప్పుడు వస్తుంది? సేవకులకి లోబడుతూ దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించినప్పుడు. లూదియా మరి ఆ విధంగా దైవభక్తి కలిగిన స్త్రీగా ఉంది. లూదియా ఎలా ఉందండి? వినుచుండు స్త్రీగా ఉంది. ఆమె వినడానికి ప్రాధాన్యత ఇచ్చి ఆమె ఏం చేస్తుంది? తుయాతైర పట్టణస్తురాలు, ఆమె వ్యాపారస్తురాలుగా కూడా ఉంది. అక్కడ నదీ తీరాన్ని ఆమె పొడి అమ్ముకుంటుంది. ఉదారంగు పొడిని అమ్ముకును తుయాతైర పట్టణస్తురాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మన వృత్తి ఏదైనా కానీ మనం సిగ్గుపడకుండా ప్రభు విషయంలో మనము ముందుండాలి. ప్రభు పనిలో మనం ముందుండాలి. వినడానికి వేగిరిపాటు కలగాలి. ప్రాధాన్యంగా మన కుటుంబాలు ఆశీర్వాదంగా మారాలంటే, గొప్ప వాటిని చూడాలంటే, ఇప్పుడు సాధారణంగా మనం ఆశించింది పొందుకోవడం వేరు, దానికి రెట్టింపు వచ్చిందనుకోండి, అసలు ఊహించలేదండి ఈ కార్యం జరిగింది అంటాము కదా. కాబట్టి గొప్ప వాటిని మనము చూడాలంటే ఏం చేయాలి? గొప్ప వాటిని మనం చూడాలంటే సేవకుడి పట్ల కూడా మనము భయము కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. సేవకుడు మన ఇంటికి ఆహ్వానించుకోవాలి. సేవకుడు పట్ల ప్రేమ కలిగి, రెస్పెక్ట్ కలిగి ఉండాలి. గౌరవం. చాలామంది సేవకులు ఎదురుగా గౌరవించవచ్చు, కానీ వెనకాల వాళ్ళు ఏదో ఒకటి అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. మీరంటే మీరు కాదు, లేకపోలేదంటే అలాంటి వారు కూడా ఉన్నారు. సమాజంలో అన్ని కోవలకు చెందిన వారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చాలా మంచోళ్ళు. మీ సేవకులు ప్రేమించి ఇంకా మీ గృహాలకు ఆహ్వానించుకుంటున్నారు. మేము చూస్తాము మీ వీడియోలు, ఆహ్వానించుకుంటున్నారు చక్కగా. ఇంకా మీరు ఆశీర్వదింపబడాలంటే, ఇంకా గొప్ప వాటిని చూడాలంటే దైవభక్తి కలిగిన లూదియా వలె, వినుచుండు స్త్రీ లూదియా వలె సేవకుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అటు విధంగా మీ సుధాకర్ అయ్య గారు సాక్ష్యం ఇవ్వాలి. మా ఇంటికి రమ్మని మమ్మల్ని బలవంతం చేస్తున్నటువంటి ఆత్మీయ బిడ్డలు ఇంద్రయ్య గారు ఎలాగో సాక్ష్యం ఇచ్చేసారు. అంత ప్రేమ కలిగిన వారని సాక్ష్యం చెప్పేటప్పుడే నేను వచ్చాను కరెక్ట్గా. మీరు మంచిగా
సహకరిస్తున్నారు. దేవుని యొక్క గొప్ప కార్యాలు మీరు చూడాలంటే, ఈ యొక్క రక్షణ సునాదం వినబడాలంటే, రక్షణ స్వార్థ పరిచర్య కూడి ఉన్న మీ అందరికీ లూదియా వలె మీరు ఉండాలి. దైవభక్తి గల స్త్రీలుగాను, వినుచుండు స్త్రీలుగాను, మరి యొక్క రక్షణ పొందుకున్న స్త్రీలుగా ఉన్నారంటే దాన్ని మీరు ఇంక్లూడింగ్గా మీ కుటుంబాన్ని మీరు రక్షించుకొని మరి సేవకునికి లోబడి దేవుని యందు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మనందరము పొందుకునే కృప దేవాతి దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. వినిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధం గల తండ్రి, మీకు వందనములు, స్తోత్రములయ్యా. యోగ్యత ఏ ధన్యత లేదు, కేవలం మీ కృప మాత్రమే నాయనా. నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు, మీరు మాట్లాడారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. బిడ్డల హృదయంలో కార్యస్థితి కలగచేయండి, వాక్యానుసారంగా జీవించే కృప దయచేయమని, సమస్తంలో నాయన మీ కృప మా అందరికీ తోడుగొచ్చి నడిపించమని ఇక్కడ నిలబెట్టుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ కృప చూపించే సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం.